నందమూరి బాలకృష్ణ అంటేనే తెలుసు. అంటే పాపం తను చాలా త్యాగమూర్తుడనే చెప్పాలి. ఎందుకంటే సొంత పార్టీ పెట్టింది, వాళ్ళ నాన్న పార్టీ పెడితే టీడీపీ పార్టీ. తను ఇంతవరకు పాపం ఏ మంత్రి ఎప్పుడు ఎమ్మెల్యేగానే ఉండిపోయాడు, ఏ మంత్రి పదవి ఆశించలేదు. అయినా ఏ రోజు తను అసంతృప్తిగా ఉన్నానని కూడా బయట వచ్చి చెప్పుకోలేదు. ఆయన అంటే అలాంటి బాలకృష్ణ గురించి నాగబాబు గారు ఈరోజు మంత్రి పదవి తీసుకుంటూ మంత్రి పదవులకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు. కానీ ఏ ఎమ్మెల్యేగా ప్రజల బలంతోనూ గెలవలేదు. అసలు ఎమ్మెల్యేగా లేడు, ఏమీ లేదు, రాజకీయ అనుభవం లేదు. బాలకృష్ణ కన్నా 2-3 సార్లు గెలవాల్సిన అనుభవం అన్నా ఉంది. కానీ ఈయనకి ఏ అనుభవం లేదు. దొంగచాటుని ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి క్యాబినెట్లోకి వస్తున్నారు. అలాంటి నాగబాబు గారు ఈరోజు ఒక ఛానల్గా ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు, అవును బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ ఎంత పొగురు అహంకారంతో మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. నేరము శిక్ష దాంట్లో కృష్ణ గారు ఆయన కలిసి యాక్ట్ చేస్తారు. నెక్స్ట్ బాలయ్య బాబు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ పిఆర్పి పార్టీని బాలయ్య గారు. నెక్స్ట్ బాలయ్య బాబు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ పిఆర్పి పార్టీని బాలయ్య గారు. బాలయ్య గురించి తెలియదు అన్నానంటే బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు, సీనియర్ మోస్ట్. నేరము శిక్ష దాంట్లో కృష్ణ గారు ఆయన కలిసి యాక్ట్ చేశారు. మంచి అడిగింది బాలయ్య గారి గురించి కదండి, పాత యాక్టర్ బాలయ్య గారి గురించి, అమృత ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత, ఆయన గురించి కాదు. బాలయ్య బాబు అంటే ఇక్కడ వీళ్ళ అభిప్రాయం బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. నేను ఇప్పుడు ఆయన పేరు వినలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ ప్రశ్నకి ఇంకో గొప్ప ప్రశ్న ఏంటంటే బాలయ్య బాబు గురించి పేరు వినలేదని చెప్పడం అనేటువంటిది ఇప్పుడు రోజున ఆర్టిస్టులుగా మీరందరూ ఒకే కుటుంబం, కానీ పొలిటికల్ రైవల్రీలో ఆ మాట మాట్లాడుతున్నారా, ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారా? తెలియదండి బాబు, ఎప్పుడు ఆ పేరు వినలేదు. ఓకే, మీ అభిప్రాయం అదైనప్పుడు దాన్ని ఎక్కువగా కంటిన్యూ చేసి. 4 సీట్లు ఉన్న పార్టీ. విన్నారుగా ఎంత చూడాలి దీనిపైన చంద్రబాబు నాయుడు మరి ఎలా ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇష్టం. మరి దీనిపైన బాలకృష్ణ ఎలా స్పందిస్తారు? ఎంత పొగురు అహంకారం ఉంటే బాలకృష్ణ ఎంత రాజకీయాలు పక్కన పెట్టినా కూడా తెలియదు అనడం. కానీ ఇప్పుడు మాకు కూడా బాలకృష్ణ తెలియదు అంటే అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది, నవ్వుతారు. బాలకృష్ణ ఒక హీరో, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు. అలాంటి వ్యక్తి తెలియదు అనుకోవడం ఈయనకి ఎంత పొగురు అహంకారానికి నిదర్శనం అని చెప్పుకోవాలి.